దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినమున మనము క్రైస్తవ తండ్రి బాధ్యత ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు క్రైస్తవ తల్లి బాధ్యత ఏమిటి అనేది మనము నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 19, 20, 21 వచనాలు 21 వచనాలు మనం చూద్దామండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే దాని తర్వాత వచనంలో 21, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచు ఉన్నది. కనుక క్రైస్తవ తల్లులందరికీ దైవజనుడిగా నా మనవి ఏమిటనగా, మనకు దేవుడిచ్చిన చక్కని బహుమానాలుగా కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. వారిని దేవుని మార్గంలో పెంచాలి. ముఖ్యంగా మన కుమార్తెలు ప్రార్థన చేసేటువంటి ఒక శ్రేష్టమైన లక్షణము కలిగి ఉండేటట్లుగా ప్రతి క్రైస్తవ తల్లి బాధ్యతను నెరవేర్చాలి. వారికి ప్రార్థించడము నేర్పాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. అయితే వారికి ప్రార్థన నేర్పాలంటే మొట్టమొదటిగా క్రైస్తవ తల్లి ప్రార్థనా పరురాలై ఉంటే తప్ప అది సాధ్యం కాదు అని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చాలామంది మన యవ్వన పిల్లలు స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయిపోయి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అలాగే వారిని వదిలేస్తే రేపు భవిష్యత్తులో వారి భవిష్యత్తును వారి చేతులారా వారే నాశనం చేసుకున్న వాళ్ళుగా ఉంటారని మనం వారికి జ్ఞాపకం చేయాలి. తప్పకుండా మన కుమార్తెలకు మనం ప్రార్థన చేయడము నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో వాక్యాన్ని చదివించాలి. ఇంతవరకు లేకపోతే కనీసం ఈ రోజు నుంచి అయినా తల్లులందరూ కూడా బాధ్యత తీసుకొని కుమార్తెలకు ప్రార్థన చేయడము నేర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును.